నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అయితే ఎండలు బాగా మండుతున్నాయి. కొంత ముందు చూసుకుంటే అంటే ఇంతకుముందు కొన్ని రోజుల ముందు చూసుకుంటే చలి బాగా ఉండేది. సో మన తెలంగాణ రాష్ట్రాల్లో, ఈ తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాలు తీసుకుంటే అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, కొద్దిగా పైకి వెళ్ళినా కానీ అలాంటి రాష్ట్రాల్లో బాగా విపరీతమైన చలి కూడా ఉంటుంది. అలాంటిది అక్కడ ఎండ అనకుండా, ఇక్కడ చలి అనకుండా ఎంత ఇబ్బందులైనా పర్వాలేదు, సనాతన ధర్మం కోసం భగవద్గీత మరియు సంస్కృతం ప్రమోషన్ చేయడం కోసం, అంటే జనాలందరికీ తెలియాలి, విద్యార్థులకు కావచ్చు, చదువుకునేవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి భగవద్గీత, సనాతన ధర్మం అలాగే సంస్కృతం గురించి తెలవాలి, ప్రజలందరూ కూడా వీటి గురించి తెలుసుకోవాలి అని చెప్పి చిన్న పెద్ద ఏజ్ కదండి, మా అంటే ఒక 25 కాదు, 30 కాదు, 50 కాదు, 77 ఏళ్ళు, ఏకంగా 77 ఏళ్ళు ఉన్న ఒక వ్యక్తి స్కూటర్పై యాత్ర చేస్తున్నాడు భారతదేశం మొత్తం. అయితే నేను కూడా ఫస్ట్ వినగానే ఒక షాకింగ్కి గురైపోయాను. మరొకసారి వారితో అడిగి తెలుసుకుందాం ఆయన పడే ఇబ్బందులు ఏంటి, అసలు ఎందుకు ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను మీ నోటి నుంచి. నా పేరు వెంకటరెడ్డి అండి. మరి స్వస్థానం విజయనగరం. గత 4 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లోనే మణికొండ గోల్డెన్ టెంపుల్ సంస్కృత భారతి అని ఒక కార్యాలయం, అక్కడ ఉంటూ నేను భగవద్గీత సాంస్క్రిట్ ఆన్లైన్లో చెప్తూ అక్కడ సర్వీస్ చేసేవాడిని సంస్కృత భారతి. అంటే సంస్కృతం భగవద్గీత అంటున్నారంటే సంస్కృత్ టీచ్ చేసేవాళ్ళు అంటున్నారు కదా, ఎన్నాళ్ళుగా మీరు టీచ్ చేసేవాళ్ళు? 3 years అండి. 3 years నుంచి చేస్తున్నాను. 3 years నుంచి చేస్తున్నారు. మరి అంతకుముందు బిజినెస్ చేసేవాడిని మామూలు విజయనగరంలోని. మరి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేక ఆధ్యాత్మికంగా మా విజయనగరంలోని ఒక 2 schools-లోని 1500 పిల్లలను భగవద్గీత నేర్పేవాడిని. ఆ తర్వాత ఆన్లైన్లోనే కరోనా వచ్చిన తర్వాత పిల్లలు కొంతమంది ఇంటికి రావటం, భగవద్గీత నేర్పడం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇవన్నీ నేర్పడం, ఆధ్యాత్మికంగా దిగిపోయి మరి వ్యాపారం మానేసి ఈ టెంపుల్స్ స్కూల్స్కి వెళ్ళి మన ధర్మం గురించి చెప్పడం ప్రారంభించాను. కాకపోతే గత 8 నెలల కిందట 6 నెలలు అయిందండి. 6 నెలల కిందట నాకు అంటే యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే నాకు థ్రోట్ క్యాన్సర్ వచ్చిందండి. థ్రోట్ క్యాన్సర్ వస్తే నేను వితౌట్ ఎనీ మెడిసిన్ కృష్ణుని నమ్ముకున్నాను. ఎవరు నమ్మరు. నాకు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏమీ లేదు. ఇంకా కొంతమంది అపోలో ఆంకాలజిస్టు, ఒమేగా ఆంకాలజిస్టులు, 3 క్యాన్సర్ స్పెషలిస్టులు నమ్మక ఒక 6-8 months బ్యాక్ మళ్ళీ స్కానింగ్లు తీయించి ఏంటి మిరాకిల్ అడిగారు. అంతే, కృష్ణ పరమాత్మను నమ్ముకున్నాను, ఆయనే తగ్గించేశాడని చెప్పాను. 6 months బ్యాక్ ఆయన నాకు ఒకసారి రాత్రి 12-1 గంట టైంలో లేచి నిల్చుంటే అప్పుడు చెప్పాడు, నువ్వు ఇక్కడ ఆన్లైన్లో నీకు పునర్జన్మ నేను ఇచ్చాను, నువ్వు ఇక్కడ ఆన్లైన్లో కూర్చొని ఇవన్నీ చెప్తున్నావు, అలా కాదు, దేశం అంతా తిరుగు, ప్రచారం చేయి, కష్టం నష్టం అనుకోకు, నేను నీ వెంట ఉంటాను, నువ్వు చెయ్యి ప్రచారం అంతే. ఇక్కడ ఎండగుంది, అక్కడ చలిగా ఉంది, ఇక్కడ వర్షాలు ఉన్నాయి అన్నది నువ్వు మర్చిపో. నీ డ్యూటీ ఏంటి, మన ధర్మాన్ని భగవద్గీతని ప్రచారం చెయ్యి, ఇది నీ ధర్మం అని నాకు చెప్పడం జరిగింది. అందుకు నేను వెళుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా మొన్న అక్టోబర్ 13 గోల్డెన్ టెంపుల్. అంటే మీరు ఇప్పుడు మొదలు పెట్టారంటున్నారు కదా, ఇలా జరిగింది మీ పరిస్థితి నుండి ఇలా మొదలు పెట్టారు మీరు. ఓకే, అంటే మీరు ఎప్పుడు మొదలెట్టారు, ఏ సమయం నుంచి, మరి మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్ళిపోయారు, మీరు ఎంతవరకు తిరగగలిగారు ఇప్పటి వరకు కూడా? నేను అక్టోబర్ 13 గోల్డెన్ టెంపుల్, మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర మన తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు గారు ఫ్లాగింగ్ చేసి యాత్ర ప్రారంభించారు. అక్కడ మనకొని నేను భద్రాచలం, అక్కడి నుంచి కంప్లీట్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి అవి చూసుకొని మళ్ళీ కోయంబత్తూరు వచ్చి కర్ణాటక రావాల్సింది. కొత్త వైరస్ ఎంపీ విజిఎస్ ఏదో వైరస్ వచ్చిందనేసి మా వాళ్ళందరూ కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరండి అన్నారు. అందులో భాగంగా నేను హైదరాబాద్ వచ్చాను. కాకపోతే ఒక 15 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అలా 2 నెలలు అయిపోయింది. ఇప్పుడు రేపు మళ్ళీ ఉగాది నాడు 30వ తారీఖు ఉగాది నాడు ఈ నెల బయలుదేరి కర్ణాటక చూసుకొని అక్కడి నుంచి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అవన్నీ కూడా నేను ఒక టీవీఎస్ జూపిటర్ 125cc స్కూటర్ తీసుకున్నాను గచ్చిబౌలిలో. ఆ స్కూటర్ మీద నేను యాత్ర అంతా చేస్తున్నాను. ఇప్పటికి 7,800 కిలోమీటర్లు అయింది. ఇప్పటికి ఇంకా నేను 93,000 ఇంచుమించు 1,00,000 కిలోమీటర్లు ఇంకా తిరగాలండి. మొత్తం
డ్యూరేషన్ 2.5 years అవుతుంది. 2.5 years అవుతుంది. 2.5 years సమయం 2.5 years పడుతుంది. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 1,00,000 కిలోమీటర్లు, 2.5 సంవత్సరాల సమయం పడుతుంది. గట్టిగా ఉండే. అంటే మరి ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా స్కూల్స్లో కానీ కాలేజీలలో కానీ విద్యార్థులకు కానీ మీరు ఆల్రెడీ ఏది సంస్కృతం అనేది ఆన్లైన్లో చేశారు, బోధించారు. 7,500 కిలోమీటర్లు తిరిగారు కదా 120 daysలో. ఈ సమయంలో పర్టికులర్ ఈ సమయంలో ఎక్కడైనా మీరు స్టూడెంట్స్ దగ్గర కానీ ఎంతమంది అంటే ఎన్ని ప్లేస్లలో మీరు ఎంతమందిని మోటివేట్ చేయొచ్చు ఉండొచ్చు? నేను ఫస్ట్ ఇక్కడి నుంచి బయలుదేరగానే భద్రాచలం వెళ్ళానండి. భద్రాచలం నాకు చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో దీనిలో నాకు అకామిడేషన్ ఇచ్చారు పొద్దున్న. అక్కడ శిశు మందిర్ స్కూల్ ఉంది, అక్కడ వాళ్ళకి చెప్పాను. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో 28 శిశు మందిర్ స్కూల్స్, విజ్ఞాన విహార్ స్కూల్స్ ఉన్నాయి, కొన్ని టెంపుల్స్, కొన్ని ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి. అక్కడల్లా నేను వెళ్ళిన ప్రతి స్కూల్లోని పిల్లలకి మన ధర్మం ఏంటి, మన సనాతన ధర్మం ఏంటి, పిల్లలు ఎలాగా జీవించాలి, జీవనం కొనసాగించాలి, భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి, ప్రతి పిల్లలు కూడా భగవద్గీత ఎందుకు నేర్చుకోవాలి, సాంస్క్రిట్ నేర్చుకోవడం వల్ల లాభం ఏమిటి, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో అయింది. కాకపోతే తమిళనాడులో మాత్రం నాకు ఫరగా లేదు. ఏంటంటే అక్కడ ప్రతి స్కూల్కి భయపడిపోతున్నారు యాంటీ హిందూ గవర్నమెంట్ అంచేత మరి వాళ్ళు ఎవరు నన్ను అలౌ చేయలేదు. కానీ తమిళనాడులో, కానీ కన్యాకుమారిలో మాత్రం ఏమాత్రం అంటే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి కోయంబత్తూరు దగ్గర, ఆనందమయం. వాళ్ళది కన్యాకుమారిలో ఒక స్కూల్ ఉందండి, పెద్ద స్కూల్, 2,500 విద్యార్థులు ఉన్నారు. అక్కడ నేను వెళ్ళిన రోజునే వాళ్ళకి అక్కడ టీచర్స్కి అందరికి భగవద్గీత కాంపిటీషన్స్ పెట్టారు. లక్కీగా నేను అక్కడ ఉన్నాను. కొంచెం అక్కడ కూర్చొని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయమన్నారు. ఏదో నా అదృష్టంగా భావించి అక్కడ అయిన తర్వాత మళ్ళీ కేరళ వచ్చాను. అక్కడ ముందు పాండిచేరి వెళ్ళిపోయాను, తమిళనాడు నుంచి పాండిచేరి వెళ్ళాను. నాకు పాండిచేరి చీఫ్ మినిస్టర్ ఏమో నాకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఆయనతో ఫోటో తీసుకున్నాను, ఆయన సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు. అక్కడి నుంచి కేరళ వచ్చాను. కేరళ నుంచి మళ్ళీ కోయంబత్తూరు వచ్చి కర్ణాటక వెళ్ళవలసింది. ఈ కొత్త వైరస్ కారణంగా నేను బ్రేక్ చేయాల్సి వచ్చింది. అది హైదరాబాద్ వచ్చి మళ్ళీ బ్రేక్ చేశాను. హైదరాబాద్ 4 గంటల్లో ఉంటున్నాను నేను. మా అబ్బాయి అక్కడే సాఫ్ట్వేర్ అక్కడే ఉంటాడు, నేను మాత్రం ఇంటి దగ్గర ఉండేది తక్కువ, తిరుగుతూ ఉంటాను. స్టార్ట్ చేసి 7,000 చిల్లర కిలోమీటర్లు తిరిగారు ఇప్పటివరకు. దీనికి సంబంధించి ఇంకా 93,000 చిల్లర కిలోమీటర్లు అయితే ఉంది. మరి మీకు అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు, ఈ ఫండ్స్ కావచ్చు, ఏ విధంగా మీకు వెళ్ళడానికి రావడానికి ఏ విధంగా ఉంది అనుకోవచ్చు? కొంతమంది పరిచయస్తులు, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, ఏదో కొంత ఫండ్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఇచ్చే నాకు వచ్చిన ఫండ్స్ ఏమో ఈ 100 daysలోనే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నిల్ బ్యాలెన్స్లో ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఈ నెల 30 ఉగాదిన మళ్ళీ బయలుదేరి కర్ణాటక రాష్ట్రం బయలుదేరుతాను. అంటే ఇక్కడ నుంచి శ్రీశైలం చూసుకొని, నేను మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కంప్లీట్ చేయలేదు, అవి చూసుకొని పుట్టపర్తి అవి చూసుకొని కర్ణాటక చూసుకొని అక్కడి నుంచి గోవా వెళ్ళి మహారాష్ట్ర అంతా చూసుకుంటాను. ఫండ్స్ గురించి ప్రయత్నిస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఒకటైనా తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో అంటే మీరు తెలుగు నుంచి కాబట్టి కొద్దిగా మనకు ఏ బాధ బందర లేకుండా మనకు సంతోషంగా సాగుతూ ఉంటుంది. ఎవరైనా అడ్డమైనా కానీ స్కూల్లో కానీ కాలేజ్లోకి వెళ్ళిపోవచ్చు. మిగతా స్టేట్స్లో కూడా అంటే కొద్దిగా డౌన్లోకి వెళ్తే మన ఏదైతే ఈ సౌత్కి సంబంధించిన రాష్ట్రాలలో కొద్ది ఇబ్బందికరంగానే ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. మరి ఏ విధంగా ఫేస్ చేశారు ఆ రాష్ట్రాలలో? అంటే ఇప్పుడు నేను చూసినవి తమిళ్ ఒకటి, మలయాళం ఒకటి, ఈ 2 రాష్ట్రాలు నేను తిరిగాను. కాకపోతే కొంచెం నాకు కొద్దిగా తమిళ్ అండర్స్టాండ్ చేసుకోగలను, మలయాళం రాదు. కానీ ఎక్కడ నేను ఇబ్బంది పడలేదు. నాకు ఎక్కడైనా ఒకవేళ రూట్ తెలియకపోయినా సరే ఎవరినైనా అడిగితే వాళ్ళు నా కోసం వచ్చి నా స్కూటర్ దగ్గరికి వచ్చి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి నాకు రూట్ కూడా సజెస్ట్ చేసేవారు. నాకు ప్రతి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడికి చూసినా నేను ఎక్కడ రూట్ అడిగినా వాళ్ళు ఆగిపోయి, నేను ఇందాక ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఆగిపోయాను, ఎవరో వెళ్తుంటే కారులో స్కూటర్ మీద ఆపితే నన్ను చూసి ఆగారు, పెద్దవాడిని ఏంటని మీ అడ్రస్ కనుక్కుంటే వాళ్ళు చెప్తే నేను మీ అడ్రస్కి వచ్చాను. నేను ఎందుకంటే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ అన్నీ ఫేస్ చేయాలి, తప్పదు కదండి. ఇప్పుడు నేను అంతా ప్లెయిన్ రోడ్ అని చెప్పలేను కదా, రోడ్లు ఏమి ఫస్ట్ అయితే బాగులేవు. తమిళనాడు అవనండి, భద్రాచలం నుంచి జగ్గంపేట వచ్చానండి, ఇంకా ఆ రోడ్డు అయితే మరి చెప్పక్కర్లేదు. రోడ్డు బాగలేదు, ఎయిర్ పిన్ బెండ్స్, గంతలు బాగా గతకలు అవి ఉంటాయి,
రిస్కే రోడ్స్. కొన్ని అడవుల్లో కూడా వెళ్ళవలసి వచ్చింది, కొన్ని ఏర్లు కూడా దాటవలసి వచ్చింది. ఇబ్బందులు పడ్డాం, పర్వాలేదు. కృష్ణుడు నాకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. కృష్ణుడి ధైర్యంతో నేను బయలుదేరుతున్నాను. అంతా ఆయనే చూసుకుంటాడు. అది అంతే. 93,000 కిలోమీటర్లు 1,00,000 అయిపోద్దండి అనుకున్నాం. 93 కానీ 1,00,000 కిలోమీటర్ పూర్తి అయిపోద్ది. మీ విజయవంతంగా మీరు చేసే ఏదైతే యాత్ర ఉందో మీకు ఎలాంటి బాధాబంధలు లేకుండా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేయాలని కూడా నేను కూడా భగవంతుని కోరుతున్నాను. అయితే మొత్తానికి ఒక మంచి ఉద్దేశంతోనే మీరు భగవద్గీత, సంస్కృతం, మన సనాతన ధర్మం గురించి ఎంతో పోరాటం చేసి యావత్ భారతం అంతా తిరిగి ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నారు. ఇది యాత్ర అనేది విజయవంతంగా పూర్తవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.